వాటర్ మెలన్ ఫార్మింగ్లో డే 21. సో ఈరోజు మనం డ్రిప్ ద్వారా ఏమేమి సప్లై చేస్తున్నామో చూద్దాము. సో ముందుగా మనము 1261 ఇస్తున్నాము. సో ఇది వచ్చేసి పర్ ఎకర్ 3 kgs ఇస్తాము. దీంతోపాటు జీన్స్ ఇస్తున్నాము. సో ఇందులో ఏంటంటే ప్రోటీన్, విటమిన్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇది కూడా పర్ ఎకర్ 3 kgs ఇస్తాము. ఇవి ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో మనకి రూట్ డెవలప్మెంట్ మంచిగా చేస్తుంది. అంతేకాకుండా ఈ లీవ్స్ అనేవి గ్రీన్ కలర్గా మారడానికి, దాంతోపాటు న్యూట్రియంట్స్ మనం ఏదైనా ఎన్పీకే ఫార్మాట్లో ఏది ఇచ్చినా కానీ అది ఈజీగా చెట్టు అబ్జర్వ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో వెజిటేటివ్ గ్రోత్ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే చెట్టు అనేది తీగ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనము 2 acresకి ఒకటేసారి ఇస్తాము. సో కాబట్టి 1261 అనేది 6 kgs మిక్స్ చేద్దాము. సో ఇది ఒక 1 kg లోట. మొత్తం ఫుల్గా తీసుకొని ఇందులో పోయాలి. ఇది 100% వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఈజీగా మిక్స్ అవుతుంది. మనకి కొంచెం అందులో మిక్స్ చేయాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు మనం 6 kgs ఆఫ్ 1261 వేసాము. నెక్స్ట్ 6 kgs ఆఫ్ జీన్స్ మిక్స్ చేద్దాము. 2 acresకి కాబట్టి పర్ ఎకర్ 3 kgs లెక్క. సో ఇది మనకి ఎట్లా అంటే మొత్తం పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము 6 kgs ఆఫ్ 1261, 6 kgs ఆఫ్ జీన్స్ ఇందులో కలిపాము. 100 లీటర్స్ వాటర్ ఇందులో పోసి ఈ ఫర్టిలైజర్ అంతా ఇందులో మిక్స్ చేసుకొని మంచిగా ఈ వెంచర్ స్టార్ట్ చేసినట్టయితే మనకి డ్రిప్ ద్వారా సప్లై జరుగుతుంది. సో ఇప్పుడు మనం కర్రతోటి మంచిగా మిక్స్ చేసామండి. ఇదంతా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు వెంచర్ స్టార్ట్ చేద్దాము. దీన్ని తిప్పడం. సో ఇప్పుడు ఇది ఎయిర్ ప్రెషర్ ద్వారా వాటర్ ఇందులో ఉన్న ఫర్టిలైజర్ అంతా ఈ పైప్ నుంచి తీసుకొని మనకి డ్రిప్ ఆల్రెడీ వాటర్ రన్నింగ్ ఉంటుంది. సో ఈ ఫర్టిలైజర్ ఆ డ్రిప్లో మిక్స్ చేసుకొని ఈ ప్లాంట్స్కి ఇక్కడ సప్లై చేస్తుంది. ఈ లైన్లో మొత్తం అది పడుతూ ఉంటుంది.